క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నా మనసార వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నా. పోయిన గురువారం బైబిల్ స్టడీలో భాగంగా భక్తి అంటే ఏంటి, లోకంలో అందరూ చేసినట్లే మనము చేసేది భక్తా, లేదంటే లోకంలో బైబిల్ లేని వారికి అనగా అన్యులకు క్రైస్తవులకు ఏమైనా భక్తిలో వ్యత్యాసం ఉందా అనే అంశాన్ని మనం ప్రారంభించాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో లోకంలో అందరూ చేసే భక్తి గురించి ముందుగానే చెప్పాడు. ఆయన దిక్కులేని వారిని, పెదవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి అన్నాడు. మరి ఇది అందరు చేస్తున్నారుగా. మనం ఈ మధ్యకాలంలో కేవలం చిన్నపాటి సంఘం ద్వారా ఎక్కడెక్కడైతే వృద్ధాశ్రమాలు ఉన్నాయో, అనాథాశ్రమాలు ఉన్నాయో పిల్లలు కనిపెట్టి, పసిగట్టి, తెలుసుకొని మరి ఆ ప్రాంతాలకు వెళ్ళి మన వంతు సహాయం చేయడం అనేది జరుగుతూ వచ్చింది. మనం వెళ్ళిన వృద్ధాశ్రమాలు కానివ్వండి, అనాథాశ్రమాలు కానివ్వండి, మరి అవి క్రైస్తవులు నిర్వహించేవి కాదే. క్రైస్తవుల కంటే ఎక్కువగా అన్యులు మరి అనాథాశ్రమాలు స్థాపించి గొప్పదైన పరిచర్య చేస్తున్నారుగా. ఒకవేళ అదే భక్తి అయితే మరి వాళ్ళు బైబిల్ లేకుండానే భక్తి సాగిస్తున్నారుగా. ఆలోచించాలి. కాబట్టి భక్తికి నిర్వచనం బైబిల్ చెప్తుంది. అందరిలాంటి భక్తి మన భక్తి అయి ఉండకూడదు. దేవుడు కోరుకున్న భక్తి వేరు, అది అన్యులు చేయట్లే. మనం అనుకుంటున్నాము అన్యులు చేసేది భక్తి అనుకుంటున్నాం. వాళ్ళని మనం మాదిరిగా తీసుకొని అంతవరకు వచ్చి ఆగిపోయాం. వాళ్ళు పుణ్యకార్యాలు చేస్తున్నారు, మనం పుణ్యకార్యాలు చేస్తున్నాం. వాళ్ళు సలివేంద్రాలు పెడుతున్నారు, మనం సలివేంద్రాలు. వాళ్ళు అన్నదానం, మనం అన్నదానం. వాళ్ళు వస్త్రదానం, మనం వస్త్రదానం చేస్తున్నాం. ఇదే భక్తి అనుకుంటే మరి బైబిల్ కలిగిన మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏముంది? సో బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు కోరుకున్న భక్తి అది కాదంట. అలాగనే అది చేయొద్దంటలే దేవుడు. అది చెయ్యండి, ఎలాగుండి అది చేస్తే భక్తి అవుద్దో చెప్తున్నాడు దేవుడు. భక్తి అంటే ముందు వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలట. అదేదనగా ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకోవాలి అన్నాడు. మనం అక్కడ ప్రారంభించాం. అనగా అన్యులకు క్రైస్తవులకు భక్తిలో వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు మందు తాగుతారు, బలులు ఇస్తారు. వాళ్ళు మందు తాగుతారు, మాలలు వేస్తారు. వాళ్ళు మందు తాగుతారు, తప్పు చేస్తూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో జ్యోతిష్యం చెప్పే ఒక ఆయన గురించి బాగా వైరల్ అయిపోయింది. కిరా కార్పి గారు అని చెప్పేసి జబర్దస్త్లో ఒక కమిడియన్ ఈ మధ్య ఏకాకంఠంతో విరుచుకుపడ్డాడు అతని మీద. ఆయన ఎవరో కాదు, వేణుస్వామి. ఏంటి విషయం అని అంటే ముందు జరగబోయే ఆయనకి ఏం తెలియదు. ఆ సమంత నాగ చైతన్యాల గురించి మా అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుంటుంటే వీళ్ళు విడిపోయేలాగున్నారని అది ఆ చెవిని వేసుకొని ఈయనొచ్చి ఛానల్లో ముందు చెప్పేశాడు. ఆయనకి స్వతహాగా ఆయనకి తెలియదు. ఆ విషయం ఆర్పి అనే అతను బయట పెట్టేశాడు. సో అది జరిగిపోయింది.
ఎందుకంటే ఆలీలు అనుకున్నది ఈయన విని ఏదో నా భవిష్యత్తు తెలుసు అన్నట్టు చెప్పాడు కాబట్టి అది జరిగింది. ఇంకందరూ ఆయన నమ్మేశారు. నమ్మి పెద్ద పెద్ద నాయకులు, పొలిటికల్ లీడర్స్, సినిమా సెలబ్రిటీలు, వీళ్ళంతా కూడా నా భవిష్యత్తు ఎలా ఉండబోద్ది, నా జాతకం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. డబ్బుకు డబ్బు, మీకోసం పూజలు చేస్తాను, నైవేద్యం అర్పిస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా 3 కేజీలు ఉన్న ఒక్కొక్క కోడి, నాటుకోడి 3 కావాలంట ఆయనకి. మంచి హై బ్రాంతి కావాలంట ఆయనకి. ఇవి తీసుకొచ్చి బాగా వండుకు రావాలంట. మళ్ళీ అక్కడ పెడితే పూజ అని చెప్పేసి పూజ పేరుతో చేయాల్సినవి చేసి శుభ్రంగా వాళ్ళకి దాపి తాగేస్తాడంట. ఇది భక్తి. ఆలోచించాలి మీరు. కాబట్టి దేవుడు కోరుకునే భక్తి ఏంటంటే క్రైస్తవులారా, పాపం చేస్తూ చెడు చేస్తూ బొట్లేసి పెట్టేసుకొని, లేకపోతే చేతులకి ఏవో కట్టేసుకొని, మెల్లో ఏవో వేసేసుకొని ఆకారాన్ని మార్చుకుంటే భక్తి అయిపోదు, అంతరంగం మారాలి. పై రూపాన్ని మార్చేసుకొని మనం భక్తులాగా చలమని అయితే సరిపోదు. మలినం అనేది లోపల అంటకుండా చూసుకోవాలంటున్నాడు దేవుడు. నీ పై రూపాన్ని నేను చూడను, నువ్వేం పెట్టుకున్నావా, ఏం చేస్తున్నావా నాకు అక్కర్లేదు, కానీ నీ హృదయం ఎలాగుంది. మలినం అనేది లోకంలో ఉంది. ఈ లోకం అంతా కల్మషం అయిపోయింది, అశుద్ధం అయిపోయింది, మాలిన్యం అయిపోయింది, అపవిత్రత అయిపోయింది. ఆ అశుద్ధత, మలినం నీకంటుకోకుండా కాపాడుకోవడమే భక్తి. అది చేస్తూ నువ్వు ఎన్ని కార్యాలన్నా చేయి, దేవుడు అంగీకరిస్తాడు. నీ జీవితం బాగోలేకుండా నా చిన్నతనంలో విన్నాను, మా జేజమ్మ కాలంలో గోసిలో శనెట్టుకుని ఒకడు కాశీకి వెళ్ళాడంట. శని ఎక్కడుంది? గోసిలో. శని మన లోపల పెట్టుకొని ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా ఉపయోగం ఏమీ లేదు. చెడు మనలో పెట్టుకొని ఎన్ని ప్రార్థనలు చేసినా, పాపం మనలో ఉంచుకొని ఎన్ని ఉపవాసాలు చేసినా దేవుడు దాన్ని అంగీకరించడం. మనం భక్తులం కామండి. కాబట్టి లోకములో ఉన్న భక్తికి మనకు వ్యత్యాసం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, వాళ్ళు పాపం చేస్తూ పుణ్యకార్యాలు చేయొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ముందు నువ్వు పాపం లేకుండా చూసుకో, మలినం లేకుండా చూసుకో, కలుషితం అవ్వకుండా నీ జీవితాన్ని చూసుకొని ఎన్ని పుణ్య కార్యక్రమాలన్నా చెయ్యి, నేను అంగీకరిస్తాను. ఇదే నిజమైన నిష్కలంకమైన భక్తి అన్నాడు. అందులో భాగంగా కొన్ని సందర్భాలు మనం చూసామండి. అదేంటంటే, మొట్టమొదటిగా మలినం అనేది ఎక్కడ అంటుకుందంటే హృదయానికి అంటుకుంది లేదా మనసుకు అంటుకుంది అని పోయిన వారం నేను బైబిల్ స్టడీలో చెప్పాను. మలినం ఎక్కడ అంటుకుంది? మాలిన్యం ఏమైపోయింది? ఏది మాలిన్యం అయిపోయింది? హృదయం మలినం అయిపోయింది. అది ఎలా తెలుస్తుంది అంటే క్రియలను బట్టి తెలుస్తుంది అని చెప్పాను. రెండవది, మన ఆలోచనలకి మలినం అంటుకుంది. మన మనస్సాక్షి ఏమైపోయింది? మలినం అంటుకుంది. కాబట్టి మన ఆలోచనలకు మలినం అంటుకుంది. కాబట్టి మన ఆలోచనలు మలినం అంటుకోకుండా ఉండాలంటే ఆలోచనకు మనలో పడకూడదు, ఆలోచనని మనలో పరుచుకోవాలి. అదే మాట నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో చదివించాను. మన ఆలోచనలు ఏం చేయాలంట? చెరపట్టి క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడేయాలట. ఆలోచనలు ఏం చేయాలంట? ఆలోచనల చెరలోకి మనం వెళ్ళకూడదట. ఆలోచన చెప్పినట్టు మనం వినకూడదంట. అలా విన్నామంటే నీ ఆలోచన మలినం అయిపోద్ది. మరి ఏం చేయాలి మనం అంటే, మన ఆలోచనలు చెరపట్టి యేసు ప్రభు పాదాల దగ్గర తీసుకురావాలి, మనసును అణుచుకోవాలి. బెల్షాజర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈరోజు మరొక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మొదటిగా ఈ లోక మాలిన్యం లోకంలో ఉండిపోలేదంట, మన హృదయానికి అంటుకుందంట, హృదయాన్ని పాడు చేసింది, మలినం చేసిందట.
మన ఆలోచనలకు అంటుకుందట. ఎందుకంటే ఆలోచనలు హృదయం నుంచే పుడతాయి. నరుని హృదయములో పుట్టు ఆలోచనలు అనేకములు కడకు, యెహోవా తీర్మానమే స్థిరమని ఈ సామెతల గ్రంథంలో మనం చూస్తాం. ఆలోచన హృదయంలో పుడుతుంది. ఎప్పుడైతే హృదయం మలినమైందో ఆటోమేటిక్గా ఆలోచనలు కూడా ఏమైపోయాయి? మలినమైపోయాయి. ఇంకా ఏమేం మలినమైపోయాయి అని మనం ఆలోచిస్తే కుటుంబ వ్యవస్థ మలినమైపోయింది. బాగా వినాలి ఈ మాట. కుటుంబానికి ఏమంటుకుంది? మాలిన్యం అంటుకుంది. కుటుంబ వ్యవస్థకి ఏమైంది? మలినమైపోయింది. కుటుంబం అని ఎవరిని అంటాం? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు. భార్య, భర్త, పిల్లలు, ఈ భార్య భర్తల తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది కుటుంబం. ఈ కుటుంబం ఎలాగ ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 ప్రతి పెళ్లిలో మనం చదువుతాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కల్మషమైనది, పరిశుద్ధమైనది. కుటుంబం దేవుడు ఎలాగ ఉండాలని కట్టాడంటే ఈ కుటుంబాన్ని పరిశుద్ధంగా ఉండాలని కట్టాడు, అశుద్ధంగా ఉండాలని కట్టలేదు. పవిత్రంగా ఉండవలసిన ఈ కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. కారణం ఏంటంటే ఈ లోక మాలిన్యం కుటుంబాల్లోకి వచ్చి పడిపోయింది. ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించాలి. అసలు దేవుడు భార్య భర్తలను జతపరిచిందే చచ్చేంత వరకు కలిసి ఉండాలి. అందుకన్నాడు మనం బైబిల్ చదువుతూ ఉంటే 2వ అధ్యాయం ఎండింగ్ వర్సెస్లో, ఆదికాండంలో, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరునిలో నుండి తీయబడింది గనుక నారి అనబడును. భార్య భర్తను, భర్త భార్యను ఒకరినొకరు ఏం చేస్తారట? హత్తుకొనును, ఇద్దరు ఏక శరీరులై ఉందురు అని వ్రాయబడింది. అంటే దేవుని సంకల్పం ఏంటో తెలుసా? బాగా సీరియస్గా ఆలోచించాలి. ఒక్కసారి అందుకంటాడు మళ్ళీ మత్తయి సువార్తలో, దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు విడతీయకూడదు, అలాగని వాళ్ళు విడనాడకూడదు. పెళ్లి ప్రమాణాల్లో కూడా ఈ మాటలు గుర్తు చేస్తారు. వాళ్ళు కలిసే ఉండాలి అన్నది దైవ సంకల్పం. బాగా వినండి, సీరియస్గా వినండి. భార్య భర్తలు ఎలాగ ఉండాలన్నది దైవ సంకల్పం. కలిసే ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. మరి విడిపోతున్నారేంటి ఈ రోజుల్లో? డివోర్స్ అంటున్నారు నైస్గా ఇంగ్లీష్లో, లేదా డైవర్స్ అంటున్నారు. ఏమండి? తెలుగులో పరిత్యాగ పత్రము అన్నాడు, బిబ్లికల్ వర్డ్. మన వాడుక భాషలో విడాకులు ఇచ్చేసారండి. ఈ తమలపాకులు, ఆ ఆకులు, ఈ ఆకులు చూసాం, కానీ ఈడాకులు ఏంటో మరి నాకు అర్థం కాలే. ఏమాకులు ఇవి? విడాకులు. మరి ఆ రోజు తమలపాకులు ఇచ్చిపుచ్చుకున్నారు, విడాకులు ఎందుకు వచ్చినాయి? విడాకులు ఇవ్వాలన్నదా దైవ సంకల్పం? కలిసి ఉండాలన్నదా దైవ సంకల్పం? కలిసి ఉండాలి. మరి విడాకులు ఎందుకు ఇస్తున్నారు? కుటుంబాలకు కల్మషం అంటుకుంది. భార్య భర్తల ఈ బంధానికి మలినం అంటుకుంది. ఏమైంది అసలు? ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3వ వచనం నుండి జాగ్రత్తగా చూద్దామండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? బాగా వినాలి. ఆయనను శోధిస్తూ అడిగారంటండి. అడిగింది ఎవరు? పరిసయ్యులు. ఏమని ప్రశ్నించారు, ఏమని అడిగారంటే, ఏ కారణం చేతనైనా భర్త భార్యను విడనాడుట న్యాయమా అండి యేసుప్రభు గారు అని అడిగారంట. అప్పుడు యేసుప్రభు అన్నాడు, చూడండి, ఆయన సృజించిన వాడు అంటే యేసుప్రభు సమాధానం చెప్తున్నాడు. ఆయన అంటే ఎవరక్కడ? యేసుప్రభు. అడిగింది యేసుప్రభును కదా. ఇప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు. ఏమని సమాధానం చెప్తున్నాడు? సృజించిన దేవుడు అనగా సృష్టికర్త ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించిననియు
ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురనియు చెప్పాడు కదా. మీరు చదవలేదా? బాగా వినాలి. భర్త భార్యను విడనాడడం న్యాయమా అండి అని అంటే, ఎందుకు వాళ్ళు అడిగారో కూడా కింద ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, విడనాడడం అనేది దైవ చిత్తంలో లేదు. విడాకులు అనే పదమే అసలు దేవుని చిత్తంలో లేదు. అలా విడనాడడం, విడాకులు తీసుకోవాలనేది దైవ సంకల్పం అయితే అసలు దేవుడు కలపకుండానే ఉండును. అసలు పెళ్లి వ్యవస్థ ఆయన ప్రారంభించకపోను, కుటుంబ వ్యవస్థే లేకపోను కదా. అది మీరు చదవలేదా అని అన్నాడంట. అందుకు వాళ్ళు ఏమంటున్నారు చూడండి దయచేసి. ఇంకా ఏమంటున్నారు చూడండి. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు, కలిసే ఉండాలి. యేసు ప్రభు సమాధానం ఏంటి? భార్య భర్తలు కుటుంబంగా కలిసే ఉండాలి అన్నాడు. అందుకు వాళ్ళు మోషే ధర్మశాస్త్రంలో ఉన్న సందర్భాన్ని తీసుకొచ్చారండి. ఏమని తీసుకొచ్చారు చూడండి. అందుకు పరిశీలన అంటున్నారు, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడొచ్చని మోషే ధర్మశాస్త్రంలో ఎందుకు మెన్షన్ చేశాడండి? అసలు విడాకులు అనేదే దైవ సంకల్పంలో లేకపోతే, ఈ డివోర్స్ అనేదే దేవుని ఉద్దేశం కాకపోతే, మరి మోషే ధర్మశాస్త్రంలో దేవుడే ఎందుకు రాయించాడు? మీరేమంటున్నారు? విడాకులు ఇవ్వడం దైవ సంకల్పం అయితే అసలు భార్య భర్తలను కలపడు, వారు ఏక శరీరాలకు ఉండమని చెప్పడు, వాళ్ళని వేరు చేయొద్దని చెప్పడు, అది దైవ సంకల్పం లేదని మీరు అంటున్నారు. మరి మోషే గ్రంథంలో పరిత్యాగ పత్రం అంటే డివోర్స్, విడాకుల సంగతి ఏంటి అని అడిగాను. దొరికిపోయాడు కదా యేసు ప్రభు. దొరికిపోయాడు కదా. మరి ఉన్న సంగతి చెప్తున్నారు కదా, ధర్మశాస్త్రంలో ఉందిగా విడాకులు ఇమ్మని. ఏమనుంది? కిందకు వచ్చిన తర్వాత 9వ వచనం చదివితే, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్పంటే వ్యభిచార కారణముతో భార్యను విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు అని ధర్మశాస్త్రంలో ఉందిగా. ఇదే సందర్భాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా మనం బహుశా 7వ అధ్యాయం అనుకుంటా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తాం అని వాళ్ళు అడిగితే, అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన అద్భుతమైన సమాధానం చూడండి. ఒరే దౌర్భాగ్యులారా, దేవుడు అలా ఎందుకు చెప్పాడంటే, బేసిక్ గా వాళ్ళని విడిపోవడానికి కలపలా, కలిసి ఉండాలని కలిపాడు. కానీ ఆ మాట ఎందుకు రాయించాడు మోషే ద్వారా అంటే, ఇప్పుడు చదవండి, మీకు అద్భుతమైన విషయం అక్కడ చెప్పాడు. 8వ వచనం చూడండి. మోషే ఎందుకు ఆజ్ఞాపించరని వారు ఆయనను అడుగగా ఆయన సమాధానం చూడండి. నీ హృదయ కాఠిన్యమును బట్టి. బేసిక్గా దేవుడు ఒకరినొకరు విడాకులు తీసుకోమని కాదు, కలుపుతా. మీ హృదయానికి మలినమైనది కాబట్టి, కలవాలని ఉద్దేశం లేదు కాబట్టి, కలిసే ఉద్దేశం లేనప్పుడు ఆయన బలవంతంగా మిమ్మల్ని కలపడగా, మనస్ఫూర్తిగా ఆయనకున్న ఉద్దేశం ఏంటో తెలుసా? ఇద్దరు కలిసే ఉండాలన్న హృదయము, ఆలోచన, మనసు, ఇష్టము మీకే లేనప్పుడు బలవంతంగా ఇద్దరు కలిసి ఉండమని చెప్పడగా. రెండోది, నువ్వు విడనాడుతున్నావంటే అది బలమైన కారణమై ఉండాలి కదా. చిన్నట్టుగా దూరం మధ్యకాలంలో
తన ఆఫీసులో ఒక ఇప్పుడు ఎలిగేషన్ ఏంటంటే డైవర్స్ ఇవ్వకుండానే వినాలి బాగా, ఇంకొక ఆమె పెళ్లి చేసుకున్నాడు అనేది ఇప్పుడు ఎలిగేషన్, ఇప్పుడు నేర రూపం. అవునో నిజమో కాదో మనకు అనవసరం. ఆవిడ అంటుంది తాళి చూపిస్తూ మీడియా ముందుకు వచ్చి, నువ్వు ఎందుకు ఆవిడతో ఉంటున్నావని అడిగితే ఆడ అన్నాడట సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చామంటుందో తెలుసా, ఇలాంటి కుటుంబాల తీర్పులు ఇస్తే కుటుంబాన్ని నిలబడతాయి. భార్య ఉండగానే ఇంకొక సుప్రీంకోర్టు తప్పు పడుతుంది. ఎన్నికలు కావాలి. ఇలాంటి ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడైపోతుంది? భార్య ఎఫ్ఐఆర్స్ ఒక న్యూస్ మీడియాకి సంబంధించిన ఒక ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది? కుటుంబ వ్యవస్థలో నన్ను నమ్మి వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తోబుట్టు, వాళ్ళ ఆఖరికి నాకు ఇచ్చి పేరు మార్చు, నాకు సుఖం పంచుకుంటే, నాకు బాధలు పంచుకుంటే, ప్రాణానికి తెగించి నాకు బిడ్డలు తెగించిందే, నన్ను తండ్రికి చేసిందే, నా బాధక సాధకాలను నన్ను ఆదరించిందే, ఇంకెంతకాలం బతుకుతాను నేను బతికితే? ఏమి లేవిది, ఏమి. ఎందుకంటే పెళ్లి కాకుండా ఇల్లీగల్ గా ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా పిల్లలను బతికేసి ఇష్టానుసారంగా చేసి చివరాకు ఎవరు పడుతున్నారు? ఒక్కొక్కళ్ళు 3 4 5 జీవితాన్ని కారణం ఏంటి? ఎందుకు ఇలాగ అయిపోతుంది? దేవుడు ఇద్దరిని కలుపుతుంది శాంతి కడవరకు. ఎందుకు ఇలాగా విడిపోతున్నారు? కుటుంబ పాడైపోయింది. జాలి, దయ, కనికరం, ఆలోచన, మానవత్వం ఏమి ప్రియులరా 4 ఆలోచన. మొదటిది మనం ఆలోచించాం, హృదయాన్ని ఆలోచన 3 మాటలు 4 2 పద్ధతి 3వ అధ్యాయం. కాలానికి దినములకు మలినమని టోటల్గా ప్రకృతికి మలినమవుతున్నది. చూడండి 3వ అధ్యాయం 1వ వచనం. ఈ దినములలో భయంకరమైన కాలములు వచ్చి మనుషులు ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు,
అపవిత్రులు, ఆ పదాన్ని నోటీస్ చేయండి. అపవిత్రులు, అనురాగరహితులు. అనురాగరహితులు అంటే అనురాగం ఉండదట. అతి ద్వేషులు, ద్వేషం అంట. అపవాదకులు అంటే నేరాలు మోపుతూ ఉంటారు, ప్రతిదానికి కంప్లైంటేనట. అపవాదులు అంటే ప్రతిదానికి కంప్లైంటే. అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖము అనుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగా ఉండి ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి తిమోతి కుమారుడా విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండలో చుచ్చి వారిని చెరపట్టుపోవారు వీరిలో చేరిన వారు. ఇందులో ఎన్నే ఉన్నారు, ఎంబరే ఉన్నారు. వీళ్ళు మోషేని ఎదిరించారు. వీరు చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యాన్ని ఎదిరించారు. చాలండి. ఫస్ట్ వర్స్లో మొదటి వచనంలో మొదటి లైన్లో అపాయకరమైన కాలము అన్నాడు. అపాయకరమైందంటే ప్రమాదకరమైంది, హానికరమైంది అని, చెడ్డది అని, అంతే కదా, చెడు చేసేది అని. కాలము చెడ్డది ఎందుకు అయిపోయింది? మనిషి చెడ్డపడేయాడు కనుక. కాలము అపాయకరమైంది ఎందుకు అయిపోయింది? మనిషి మలినమైపోయాడు. అంటే మనిషి మాలిన్యం దేనికి కూడా అంటించాడు? కాలానికి కూడా అంటించాడు. అదే మాట కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలు చాలాసార్లు మనం చదువుకున్నాం. దినములు చెడ్డవి 5:15. దినములు చెడ్డవి కనుక అన్నాడు. దినాలు ఎందుకు చెడిపోయినాయి? దినాలు ఎందుకు కలుషితం అయిపోయినాయి? ఆ రోజు మంచిది కదా, ఈ రోజు మంచిది కదా అంటూ ఉంటాం. రోజులు బాగుంటాయి, రోజులన్నీ మంచియే. కానీ దినాలు చెడ్డవనే మాట మనం అంటున్నాం. చిత్రం ఏంటంటే మనం చెడ్డోళ్ళమై ఉండి మంచిదాన్ని చెడ్డది అంటున్నాం. మన మీద మంచోళ్ళం లాగా. అసలు అది మంచిదే. ఇందులో ఉన్న నీళ్ళు మంచివేనండి, ఇందులో పడ్డ పురుగు మంచిది కాదండి బాబు. ఇందులో ఒక గబ్బు పురుగు పడ్డదే, అది ఆ మంచినీళ్ళలో పడి ఆ గబ్బు పురుగు మంచినీళ్ళని అంటుందంట. ఈ నీళ్ళు మంచి కాదు, ఈ నీళ్ళు మంచి కాదు అంటుందంట. ఇంతగా పురుగు మంచిది కాదా, నీళ్ళు మంచి కాదా? పురుగు మంచిది కాదు కాబట్టి నీళ్ళు కూడా ఏమైపోయినాయి? పాడైపోయి. ఆలోచించాలి మీరు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. శరీర కార్యములు స్పష్టమునై ఉన్నవి. అవేవనగా జారత్వము, చదువమ్మ, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునిపే చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పాను అంటున్నాడు. వీటిని ఏమంటారంటే మన తెలుగు భాషలో నైతిక విలువలు. బాగా నోటించాలి మాట. ఏమన్నారు? నైతిక విలువలు అన్నారు. నైతిక విలువలు అంటే ఏంటి? ఏమంటే సాధారణంగా మానవుడు కలిగి ఉండవలసిన మానవత్వమే నైతిక విలువ. ఇతరులకు కీడు చేయకూడదు, ఎదుటి వారికి అన్యాయం చేయకూడదు, నిష్కారణంగా దూషించకూడదు, లేనిపోని అబద్ధాలు చెప్పకూడదు, కష్టపడాలి, పొరుగు వారిదేది ఆశించకూడదు, చేతనైతే మేలు చేయాలి,
మంచిగా బ్రతకాలి. వీటిని ఏమన్నాం మనం? నైతిక విలువలు. మనిషికి ఏమి లేకుండా పోయినాయి. ఇప్పుడు ఈ మాటలు చదివితే మనకేం అర్థమైంది? వీటిల్లో ఏదైనా మంచిది ఉందా? మనిషి వీటిని కోల్పోయాడంటే అర్థం ఏంటి? నైతిక విలువలు కోల్పోయాడు. పాయింట్ వినండి, మంచి ఒక సెంటెన్స్ నేను ఇక్కడ వాడుతున్నాను, ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను. భూమి మీద విలువైన జీవితం, విలువ కలిగిన జీవితం ఏదైనా ఉందంటే అది మానవుడే. ఇప్పుడు మనిషికి విలువ ఉందా? మనలో మన మాట. మనిషికి విలువ ఉండాలంటే నైతిక విలువలు కలిగి ఉంటే మనిషికి ఏముంటుంది? విలువ ఉంటుంది. ఇప్పుడు మనిషికి విలువ లేకుండా పోయిందంటే అర్థం ఏంటి? మనిషిలో ఏమి లేదు, కనీసమైన నైతిక విలువ లేదు. అందుకే మనిషికి ఏమి లేకుండా పోయింది? విలువ లేకుండా పోయింది. చిత్రం ఏంటంటే, నైతిక విలువలు కలిగి ఉండే అవకాశం ఉన్న రోజుల్లో, ఇప్పుడు పాత నిబంధన కాలం ఉందండి. ధర్మశాస్త్రానికి ముందటి కాలంలో అబద్ధం ఆడరాదు అని ఆజ్ఞ లేదు అనుకుందాం. కొంచెం పొరుగువానిదేది ఆశించరాదు అనేది ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఇలా ఉంటేనే మీరు నైతిక విలువలు కలిగిన వాళ్ళు అన్న ఆజ్ఞ మన చేతికి వచ్చాక నైతిక విలువలు కలిగి ఉండే అవకాశం ఉంది మనకి. ఎందుకంటే ఎలా ఉంటే నైతిక విలువలు కలిగి ఉంటామో అది మన చేతుల్లోకి వచ్చింది, మనకు చెప్తుంది. ధర్మశాస్త్రం మన చేతుల్లోకి వచ్చింది, మనకు చెప్తుంది ఏమనంటే ఇదిగో మీరు ఇలాగుంటే నైతిక విలువలు కలిగి ఉంటారని చెప్తుంది. ఇప్పుడు నైతిక విలువలు కలిగి ఉండే అవకాశం ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం? నైతిక విలువలు లేకుండా బతుకుతున్నాం. మరి ధర్మశాస్త్రం లేకుండా ఉన్న కాలంలో నైతిక విలువలు అంటే ఏంటో తెలియని కాలంలో నైతిక విలువలు కలిగి ఉన్నారు వాళ్ళు బెటరా? ధర్మశాస్త్రం వచ్చాక ఎలా బ్రతికితే నైతిక విలువలు కలిగి ఉంటామో తెలిసి కూడా మనం కలిగి ఉండకపోతే మనం బెటర్ ఆలోచించాలి. ధర్మశాస్త్రం లేని కాలంలోనే, నైతిక విలువ అంటే తెలియని కాలంలోనే వాళ్ళు ఏం చేశారు? నైతిక విలువలు కలిగి ఉన్నారు. వాళ్ళు బెటరా, మనం బెటరా? ఐగుప్తుకు వచ్చారంట అబ్రహాము, శారాలు. బయలుదేరి ఏం చేశారు? ఐగుప్తుకు వచ్చారంట. ఇప్పుడు ఫరో తన భార్య మీద కన్నేశాడు. ఎవరి మీద? శారమ్మ. ఆవిడకు వయసు అవుతున్నా కూడా బహుశా పిల్లలు లేకపోవడం వల్ల ఆవిడ అంత యవనంగా ఉందో లేకపోతే బేసిక్గానే ఆవిడ శరీర సౌందర్యమో తెలియదు, కానీ ఆవిడ చాలా అందగత్తి అంట. అయితే అబ్రహాము నా చెల్లిని చెప్పమన్నాడు. ఏం చెప్పమన్నాడంట? నా సోదరని చెప్పు అన్నాడంట. సరే, ఈమెను పిలిచాడు. తన పనివారంతో లేదా పరివారంతో పిలిచిన తర్వాత దురుద్దేశంతోనే కదా పిలిచాడు. ఆమెను పాడు చేయడానికి పిలిచాడు, ఆమెను అనుభవించడానికి పిలిచాడు. అయితే ఆ రాత్రికి రాత్రే దేవుడు వార్నింగ్ ఇచ్చేసాడు. ఏమని వార్నింగ్ ఇచ్చాడు? ఒరే తింగరదవా, నువ్వు ఆవిడ మీద చేసేవంటే చచ్చేవా అన్నాడు దేవుడు. దెబ్బతో బంబేలు ఎత్తిపోయి ఆదరబాదర ఆవిడ మళ్ళీ చక్కబెట్టేశాడు. ఆ అబ్రహాం దగ్గరికి పంపించాడు. బాగా వినాలి ఈ మాట. పంపించేమంటున్నాడు? ఏమయ్యా, నువ్వు నా భార్యని చెప్తే అసలు నేను ఇప్పుడు జోలికి రాకపోదును కదా. బాగా వినాలి. అంటే ధర్మశాస్త్రం లేకపోయినా వాడు నా భార్య అని చెప్పుంటే, బాగా వినాల పాయింట్ మీరు, నా భార్య అని చెప్పుంటే వేరేగా ట్రీట్ చేసేవాడేమో. చెప్పమన్నా కూడా ఏమని చెప్పాడు? నా సహోదరుని చెప్పమన్నాడు. కాబట్టి వాడు అనుభవించడానికి చూశాడు. నా భార్య అని చెప్తే పొరుగు వానిది ఆశించకుండా ఉండినేమో. అంటే నైతిక విలువలు కలిగి ఉండడానికి అవకాశం లేని, అంటే ధర్మశాస్త్రం రాని కాలంలో నైతిక విలువలు కలిగి ఉన్న ఒక అన్యుడు కనపడుతున్నాడు రాజు మనకి. ధర్మశాస్త్రం వచ్చినా కూడా మళ్ళీ ఏమి లేవు,
నైతిక విలువలు అంటే ఏమైంది? మన నైతిక విలువలకి ఏం కలిగింది? మలినం అంటుకుపోయింది. ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయము 17వ వచనం. రాత్రి వేళ అతడును అతని దాసులను 12:17 అమ్మా. అయితే యెహోవా చూడండి, అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనలతో జస్ట్ శ్రమ పెట్టి విడిచిపెట్టాడు, చంపలేదు. ఎందుకు? తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిచి అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంటయ్యా? నా భార్య అంటే నేను జోలికి రాకపోతును కదా. ఎంత నైతిక విలువ కలిగి ఉన్నాడండి ఒక అన్యుడు. కానీ ఈ రోజుల్లో నైతిక విలువలు లేవు. క్రైస్తవులకు లేవు, క్రీస్తు సంఘాలకు లేదు. ఎక్కడుందండి నైతిక విలువ? చాలా దరిద్రంగా బ్రతుకుతున్నారండి. యవనస్తులలో లేదు, పిల్లల్లో లేదు, పెద్దల్లో లేదు, ముసలోళ్ళు అసలుకే లేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి మా నాన్నమ్మ గుర్తుకొస్తుంది. ఏమంటే మన పూర్వీకులు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే, నిన్నగాక మన చనిపోయిన ఇక్కడ ఉంటాడు కదా వడ్లమూరు ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు, అప్పారావు గారు, లక్ష్మీ అప్పారావు గారు. చూడండి వాళ్ళు పెద్దలు ఎంత పద్ధతిగా ఉంటారో. వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ పలకరింపు కానీ, వారి హావాభావాలు కానీ, ఇతరుల బాగోగులు ఆలోచిస్తారు. అందరూ బాగుండాలని కోరుకుంటారు కానీ ఎదుటివారి నాశనాన్ని కోరుకోరు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారండి. నిజంగా ఆయన చనిపోయాడని కూడా ఇప్పటికీ నేను అనుకోవట్లేదు. నా కళ్ళారా ఆయన చావు నేను చూడలేదు. ఎప్పుడు మంచినీళ్ళకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, నడిచి వెళ్తున్నా పలకరిస్తూనే ఉంటాడు ఆయన. ఏంటి బాబు నడిచి వెళ్తున్నావు? మంచి మనసు అండి. వారికి ధర్మశాస్త్రం లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? మన పూర్వీకులు నైతిక విలువలు. ఇప్పుడు నైతిక విలువలు లేవు. ఎందుకు లేవంటే చెప్పాలి, నైతిక విలువలకు మలినం అంటుకుపోయింది. ఏమయ్యా ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు? నా భార్య అని చెప్తే ఏమండి నా ఆలోచన వేరుగా ఉండును కదా. నాకెందుకు చెప్పలేదు అంటున్నాడు. చూడు, ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, నీవు నీ భార్య, ఈమెని నీవు ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పో అన్నాడు. నేను వేరే ఆలోచనతో ఉన్నాను, నా సహోదరి అని చెప్పావు. నీ భార్య అంటే పొరుగు బంధాన్ని నేను ఎందుకు ఆశిస్తాను? ఆశించకపోదును కదా. అంటే ధర్మశాస్త్రం రాకముందే, అసలు మోషేనే పుట్టకముందే, ధర్మశాస్త్రం లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేశారు? మంచి నైతిక విలువలు కలిగి ఉన్నారు. అందుకన్నాడు రోమిలకు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చదువుకున్నాం. 12వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి, ప్రార్థన చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వభావ సిద్ధంగానే, అంటే నైతికంగానే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే నైతికంగా, మానసికంగా ధర్మశాస్త్రము ఎరిగినట్టు ఉన్నారు, ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు అన్నాడు. వాస్తవానికి ఫరోకు ధర్మశాస్త్రం లేదు, కానీ మనస్సాక్షి గద్దించిందంట.
అందుకన్నాడు, ఎందుకయ్యా ఇలా చేసావు నా భార్య అని చెప్తే అసలు మీ జోలికే రాకపోదును కదా. ఇందుమూలంగా క్రైస్తవులు కలిగి ఉండవలసిన భక్తి ఏంటంటే అది ఎంటైర్లీ డిఫరెంట్. అది అన్యులకు మనకు ఎంటైర్లీ డిఫరెంట్. చాలా వ్యత్యాసం ఉంది. పుణ్య కార్యాలు చేసేసి మనం పాపంతో ఉండడం భక్తి కాదట. ముందు మనలో మలినం లేకుండా చూసుకోవాలట, అదంట భక్తి. మనలో మలినం లేకుండా మనం ఏ చిన్ని కార్యం చేసినా దేవుడు అంగీకరిస్తాడంట. పెద్ద పెద్ద కార్యాలు చేయకపోవచ్చు, జనాలు గుర్తించే పెద్ద పెద్ద కార్యాలు ఏదో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కార్యాలు చేయకపోవచ్చు. ఇప్పుడు జనాల్ని నోర్లు కొట్టేసి జనాల మీద దొమ్మిగబడి దోచేసి అన్యాయంగా అప్పనంగా సంపాదించేసి అడ్డగోలుగా దోచేసి దేవుడికి ఒక బంగారు కిరీటం ఇచ్చేస్తే భక్తి. లోకం ఏం చూస్తుంది? అయ్యో బాబోయ్, దేవుడికి 5 కేజీలు 10 కేజీలు బంగారు కిరీటం ఇచ్చాడనేదే చూస్తారు. కానీ వాడు బంగారు కిరీటం సంపాదించడానికి ఎన్ని అడ్డదారులు దొక్కాడు ఎవడు ఆలోచిస్తున్నాడు? దేవుడు బంగారు కిరీటాన్ని చూడ్డు, నువ్వు దాన్ని ఎలా సంపాదించావో చూస్తాడు. అంటే క్రైస్తవుడు భక్తుడు అని అనుకోవాలంటే దేవుడు దానికి స్టాంప్ వేయాలంట. దేవుని ఎదుట నిజమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా ఫస్ట్ కింద నుంచి రావాలంటాను నేను. వెధవరాండ్ర పరామర్శించాలి, దిక్కులేని వారిని ఇబ్బందులు పరామర్శించాలి అనేది నేను చేయొద్దంటలేదు. దానికి ముందు కింద నుంచి పైకి వస్తే మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నువ్వే కాపాడుకో, ఆ తర్వాత ఏదైనా చెయ్యి. అన్యులకు క్రైస్తవులకు ఉన్న వ్యత్యాసము భక్తులు ఇది ప్రియులారా. కానీ చేయవలసిన పాపిష్టి పనులన్నీ చేస్తున్నాం. అన్యుల కంటే ఎక్కువ చేసేది క్రైస్తవులే. ఏం ఎరగనట్టు ముసుకేసుకొని వచ్చి కూర్చునేది కూడా మనమే. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నేను చెప్పాను కదా, గత 8 ఎపిసోడ్లు మాట్లాడాను. తీర్పు దినాన ఆయన ఎదుట నిలబడే ధైర్యాన్ని కోల్పోతాం. భయంకరమైన శిక్షలోకి మనం వెళ్ళిపోతాం. మన హృదయం ఎలాగుంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది ఆలోచించండి ఒకసారి. మన నైతిక విలువలు ఎలాగున్నాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన మనస్సాక్షి ఎలా ఉంది, టోటల్గా మన జీవితం ఎలా ఉంది. మనలో ఎక్కడైనా పేరుకుపోయిన మలినం ఉందేమో చూడండి. బతికొండగానే ఉతికేసుకోండి ఆ మలినాన్ని. యోహాను అదే అడిగాడు, గతంలో కూడా మనం చదువుకున్నాం. వీళ్ళు ఎవరయ్యా, పెద్దల్లో ఒకరిని అడుగుతున్నాడట, వీళ్ళు ఎవరయ్యా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంటే యేసు రక్తములో, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్న వాళ్ళు అన్నాడు. అదే మలినం, అదే పాపం, అది చెడు. అది ఎప్పుడు చేయాలంటే అది బతికుండగానే కడిగేసుకోవాలి, మనం బతికుండగానే ఉతికేసుకోవాలి. మనం ఒక్కసారి బాప్తిస్మం తీసుకున్నానండి, ఆ రోజు ఒప్పుకున్నాను అయిపోయిందంటే కుదరదట. పౌలు అంటాడు మన రక్షణను కొనసాగించాలంటాడు, కాపాడుకోవాలంటాడు. అంటే అర్థం ఏంటి? అది మధ్య మధ్యలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, మధ్య మధ్యలో పాడైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మనం బండి మీద వెళ్తున్నప్పుడు భూమి మీద డస్ట్ ఉందండి, అది మన మీద పడిపోతూ ఉంటుంది. కాబట్టి రోజు స్నానం చేయాలి, బట్టలు కూడా ఉతుక్కోవాలి. ఒకసారి ఉతికేసుకున్నాలంటే కుదరదు. ఇది ఎంత వాస్తవమో, పాపం అనేది లోకంలో ఉంది, మలినం అనేది లోకంలో ఉంది. రోజు వాక్యం దగ్గరకు వచ్చి ఉతుక్కోవాలి. వాక్యం చేత ఏం చేసుకోవాలి? మనం ఉతక స్నానం చేసుకోవాలి. రోజు చేసుకోవాలంటే రోజు చేసుకోవాలి. ఎందుకంటే రోజు లోకంలో తిరుగుతున్నాం మనం. రోజు మలినం అంటుకుంటుంది మనకి, చూపుల ద్వారానో, ఆలోచనల ద్వారానో, క్రియల ద్వారానో, పరిసరాలను బట్టో. రోజు మనం దాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రభు రాకల్లో ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా మనం నిలబడగలిగినప్పుడే ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి ప్రియులారా, మనం ఎలాంటి భక్తి చేస్తున్నామో, మన భక్తి దేవుడు హర్షించదగిందేనా, అంగీకరించదగిందేనా?
కొనియాడదగిందేనా? ఒక్కసారి ఆలోచించి మంచి మనసుతో అంగీకరించి మనల్ని మనం దిద్దుకుందాం. కళ్ళు మూసుకొని తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం ఫలించినట్లుగా మీలో ఒకరు క్లుప్తంగా ప్రార్థించమని సమయాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థించండి, నేను దీవెనలు ఇస్తానమ్మా.